స్వాగతం. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు డిఎస్సిపై సిబిఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో డిఎస్సి అక్రమాలపై రెండో రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభ హైమావతి, నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు బిశెట్టి సత్యవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీక్ష శిబిరంలో లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, నిరుద్యోగ భృతి చెల్లించాలి అంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ డిఎస్సి అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఏంటంటే ఏదైతే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ విషయంలో బాధ్యత వహిస్తూ ఏ విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశారో అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా డిఎస్సి అవకతవకలు జరిగినాయి కనుక ఇక్కడ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం ఉందో భాగస్వామ్యంలో ఉంది, ఎన్డీఏ భాగస్వామ్యం ఉంది. మరి ఏదైతే కేంద్రంలో చేశారో అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్తించాలి కదా. అందుకనే మేము ఇక్కడ నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మూడోది 10,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల నుంచి కూడా ఫీజు రిమెంట్స్ బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారో సుమారుగా ఇప్పటికి మరి 26 నెలలు అయింది కనుక ప్రతి నిరుద్యోగి కూడా 78,000 రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు కూడా మాగరపల్లిలో ఈ కార్యక్రమం చేస్తూ సోమవారం నాడు నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. Tandava News. For more updates, like, share and subscribe.